హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. 2 గ్లాసుల పప్పు అయితే వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని 2 సార్లు కడిగి వంపుకుందామండి. ఇప్పుడు 2 కప్పుల పప్పు తీసుకున్నాం కదండి, 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం. పావు కేజీ టమాటా తీసుకుందాం అండి, నీట్గా కడిగి పప్పులో వేసేసుకుందాం అండి. కొంచెం పసుపు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెడదామండి. కొంచెం చింతపండు తీసుకుందామండి, ఇంత సరిపోయిద్ది. ఎందుకంటే టమాటాలు పెట్టుకున్నాం కదా పావు కేజీ, అందుకని ఈ చింతపండు సరిపోయిద్దండి. నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. ఈలోపు పప్పు అయిపోయిద్ది, చారు తయారు చేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు కళ్ళుప్పు వేసి మెదుపుకుందాం. ప్రస్తుతం ఇంత ఉప్పు వేసి మెదుపుతున్నానండి. తర్వాత చాలకపోతే టేస్ట్ చూసి మరి కొంచెం వేసుకుందామండి. పప్పు బాగా మెదుపుకోవాలండి. మెరిగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం పిసికి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం అండి. చారు మరుగుతూ ఉంటాయండి. ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర రెడీ చేసుకుందాం అండి. ఉల్లిపాయలు 2 తీసుకొని పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. చిన్నులపాయ దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపు రెడీ చేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి, వేడెక్కింది. ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నానండి. చిన్నులపాయలు, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. బాగా వేయించుకున్నామండి. చారు మరిగిపోతున్నాయండి. తర్వాత మనం పెట్టుకున్న పోపు దీనిలో వేసేద్దాం. ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి.
చారులో కూడా కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు పోపు చారులో వేస్తున్నానండి. ఆహా, స్మెల్ అయితే అద్దరిపోతుందండి. టేస్ట్ కూడా అద్దరిపోయిద్దండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.